పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. నీ దివ్యవాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ దివ్యవాక్కులు వినగా, నీ భవ్య తేజము కనగా, నీ పాదపీఠము చెంత, నీ పాదపీఠము చెంత, నీ నీతి జీవము వెదుక, నీ నీతి జీవము వెదుక. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ, నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం తుర్కెంజాల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు భువనగిరి లూర్ది మేరీ టీచర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, భువనగిరి ప్రవీణ్ కుమార్, భువనగిరి కిరణ్ కుమార్ కుటుంబాలను దీవించమని, భువనగిరి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషుల అల్లం అంతోని రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని అల్లం రాజమ్మ, అల్లం నవీన్ రాజారెడ్డి, సుమితారెడ్డి, అల్లం జ్యోత్స్నారాణి, తుమ్మా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ సష్మిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, చదువులో దేవుని తోడు ఉండాలని కోరుతూ ఏరువ షౌరెడ్డి, సునీల్ రెడ్డి, ఇరీనో రెడ్డి, సురేష్ రెడ్డి, చిన్ని రెడ్డి, జాస్మిన్ రెడ్డి మరియు క్రిష్మిత్ రెడ్డి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని దైవ ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
సంతోషముగా మనము ఉండాలి అంటే మనకు ఉన్నదానిని ఇతరులకు ఇవ్వాలి. అదే నేడు మనము పునీత లారెన్స్ డీకన్, ఆర్చ్ డీకన్ యొక్క పండుగను జరుపుకొనిచుండగా తనకు దేవుడిచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ జీవితాన్ని మరి క్రియల ద్వారా క్రీస్తు కోసం తన ప్రాణమును కూడా లెక్క చేయక పరలోకములో క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఈ లోకములో అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడి తను మన స్త్రీ సభకు మరి దేవునికి ఒక అమూల్యమైనటువంటి సంపదగా మరి మనకు ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నాకు అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. మరి దేవుడు నీకు అనేక ఆస్తుపాస్తులను ఇచ్చి ఉన్నాడు. నీవు ఎంతవరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానము చేస్తూ ఉన్నావు? ఉదారముగా ఇచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ దేవునికి ప్రియమైన బిడ్డగా సాక్షిగా జీవిస్తున్నావు. ఆత్మపరిశీలన చేసుకొని మనము చేసినటువంటి పాపములను ఒప్పుకొని దేవుని ముందు పశ్చాత్తాపడి ఈ పూజా బలిని కడియోగ్యముగా నెరవేర్చుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనిగైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఈనిగవారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏనినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరుని మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరుని మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీత లారెన్సు నీ మీద అత్యంత ప్రేమను కలిగి ఉండినట్లు చేసితివి. తద్వారా అతడు ఎంతో విశ్వసనీయమైన సేవలందించి విజయోత్సవముతో వేద సాక్షి మరణమును పొందెను. మేము కూడా అతని వలె నిన్ను అధికముగా ప్రేమించి అతడు బోధించిన దానిని పాటించినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత లారెన్సు డీకను వేద సాక్షి ఉత్సవము. మొదటి పట్టణము. సంతోషంతో దానమనర్చు వారిని దేవుడు ప్రేమించును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమనర్పవలేను. సంతోషంతో దానమనర్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే గాక
ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలైనో అన్నియు సమకూర్చి వారిని వర్ధిల్ల చేసి మీ ఉదార గుణము వలన మంచి పండునట్లు చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు, ఆయన ఆజ్ఞలను ఆనందంతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశంన బలవంతులుగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెనలు బడియుదురు. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతని కుటుంబము సిసంపదలతో అలలారును. అతని నీతి కాలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి గల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వట్టి తీసుకొనుటయే అర్పించును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు ధన్యుడు. తన కార్యములనెల్లా న్యాయబుద్ధితో నిర్వహించును. నీతిమంతుడు ఏనాడునో కదిలింపబడడు. అతని పేరు శాశ్వతంగా ఉండిపోవును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలవాడు కనుక అతడు తన్ను గూర్చిన దుర్వర్తనులకు జడియుడు. అతని హృదయము స్థిరమైనది. తన శత్రువుల విషయంన తన కోరిక నెరవేరు వరకు భయపడుడు. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు కలవాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు కలవాడు ధన్యుడు. అతడు పేదలకు ఉదారంగా దానము చేయును. సదా అతని నీతి నిలిచియుండును. దాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు ధన్యులు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. హల్లెలూయా 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 ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువర్ధవాణి మధురిమలు ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువర్ధవాణి మధురిమలు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుంచి 26 వరకు. యేసు ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల
విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింప కోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రబోధముల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత లారెన్స్ డీకన్ గారి యొక్క పండగను జరుపుకుంటూ ఉన్నాము. ఇతడు రోమ్ నగరంలో ఉన్నటువంటి 7 డీకన్లలో ఉపగురువులలో ఒకరు. ఇతడు 2వ సిక్స్త్ పాపుగారు కాబోతున్నటువంటి అతనికి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాడు. తరువాత మారు మనసు పొంది నేను కూడా క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తు కోసం జీవించాలి అనే తపనతో జీవించాడు. మరి 2వ సిక్స్త్ పాపుగా ఎన్నికైన తరువాత ఈ లారెన్స్ గారిని ఆ యొక్క రోము నగరంలో ఉన్నటువంటి ఆస్తులకు ఒక ఇన్ఛార్జిగా ఒక బాధ్యతను అప్పజెప్పి ఉన్నారు. మరి ఈ లారెన్స్ గారు మొట్టమొదటి నుంచి కూడా దేవుని ఎడల ప్రేమ కలిగి జీవిస్తూ ఉండేవాడు. అలానే పేదలు, అనాథులు, అభాగ్యులు, కుంటువారు అటువంటి వ్యక్తులకు దానము చేస్తూ ఉండేవారు. అది ఒలేరియన్ అనే చక్రవర్తి క్రైస్తవులను హింసిస్తున్నటువంటి కాలం. క్రైస్తవులందరూ కూడా దాగుకొని మరి తమ యొక్క ఇండ్లలోనే రహస్యముగా పూజలను జరుపుకునేవారు. అటువంటి సమయంలో ఈ యొక్క పాపుగారు కూడా పూజ చేస్తున్న సమయంలో లారెన్స్ ఈ డీకన్ పీఠము దగ్గర సహాయం చేస్తూ ఉన్నారు, పూజ సహాయం చేస్తూ ఉన్నారు. వెంటనే ఒలేరియన్ చక్రవర్తి నుంచి కొంతమంది అధికారులు, సైనికులు వచ్చి ఈ యొక్క పాపుగారిని బయటకు బలవంతముగా తీసుకుని వెళ్ళి రోము నగర రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్తూ కొడుతూ హింసిస్తూ ఉన్నారు. అప్పుడు లారెన్స్ అడుగుతుంటాడు, తండ్రి నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతున్నారా అని అంటే, లేదు ఇప్పుడు నేనే వెళతాను, 3 రోజుల తరువాత నీవు కూడా మరణిస్తావు అని అంటారు. దానిని గ్రహించుకున్నటువంటి ఈ లారెన్సు నేను కూడా క్రీస్తు యొక్క నామము కోసము, క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి నేను కూడా మరణిస్తానని చెప్పి తను చేయవలసినటువంటి పనిని ఆ 3 రోజులు చాలా చక్కగా చేస్తాడు. అదేమిటంటే తనకున్నటువంటి ఆ యొక్క బంగారపు పాత్రలను, అలానే బంగారపు అనేకమైనటువంటి వస్తువులను అన్నీ కూడా ఆ యొక్క శ్రీసభలో ఉన్నటువంటి ఆస్తిగా మనం అనుకుంటాము. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వీటిని ఇచ్చివేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి ధనాన్ని, అలానే కొన్ని సంపదలను ఇచ్చివేస్తూ ఉంటారు. అది ఒలేరియన్ చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి అధికారులు గుర్తెరిగి, ఇదిగో ఇతడు చాలా డబ్బును, ధనాన్ని, సంపదను పేదలకు ఇస్తూ ఉన్నాడు, ఇంకా ఎంత డబ్బు ఉందో ఇతన్ని పట్టుకొని మనము తీసుకుందామని వెళ్ళి అతన్ని పట్టుకొని బంధించి, ఇదిగో నీవు నీ దగ్గర ఉన్నటువంటి సంపదను అంతటిని కూడా నాకు ఇవ్వాలి, మా రాజుగారి ఆజ్ఞ, చక్రవర్తి ఆజ్ఞ అని చెప్తారు. నాకు 3 రోజులు గడువివ్వండి, నేను మీకు ఈ సంపదను అంతటిని కూడా, శ్రీసభ సంపదను మీకు ఇచ్చివేస్తానంటారు. అలానే అటువంటి సమయంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. 3వ రోజు రానే వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వచ్చి ఉన్నారు.
మరి ఈ యొక్క లారెన్స్ డీకన్ను పిలుస్తూ ఉన్నారు. అతడు ముందుకు వెళ్ళి, ఇదిగో నా ఆస్తి అని ఏం చూపెడతాడో తెలుసా మీకు? అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలను, అనారోగ్యముతో ఉన్నవారిని, కుంటివారిని, మరి అడుక్కునే వారిని చూపిస్తూ, ఇదిగో ఇదే శ్రీసభ యొక్క ఆస్తి, వీళ్ళే శ్రీసభ యొక్క ధనము అని చెప్తాడు. దానికి వారు ఆగ్రహించి ఎంతో కోపముతో ఈ లారెన్స్ గారిని బంధించి ఒక పెనం మీద వేస్తూ మరి ఆ విధముగా వారు నవ్వుతూ ఉంటారు. అలానే కొద్ది నిమిషంలో అయిన తర్వాత లారెన్స్ వారికి ఈ విధముగా అంటాడు, ఇదిగో ఒక పక్కన నన్ను మార్చివేశారు కదా, కాల్చివేశారు కదా, మరో పక్కకి నన్ను త్రిప్పండి అని నవ్వుతూ ఉంటాడు. వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటి, ఇతడు మరణిస్తున్నాడని తెలిసి కూడా నవ్వుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఏలోక మరణం పరలోక జననం అని అతడు గుర్తిరిగి ఉన్నాడు. ఈ లోకంలో మనం మరణించాలి. అదే సువిశేషంలో కూడా ఆ గోధుమ గింజ కూడా నశిస్తేనే తప్ప అది అధికముగా ఫలించదు. క్రీస్తు ప్రభువు కూడా శిలువ మీద మరణం పొందినాడు కనుక మహిమకు పాత్రుడైనాడు. మనము కూడా అలానే మన యొక్క కష్టాలలో, బాధల్లో కూడా క్రీస్తు కోసం నేను విశ్వాసముతో నా జీవితాన్ని కొనసాగిస్తాను. ధనవంతుడైనటువంటి వాడు కూడా ఎంతగానో డబ్బులు సంపాదించాడు యవ్వనస్తుడు, కానీ ధనమే పరలోక రాజ్యానికి ఆటంకముగా ఉన్నది. కనుక ధనము గురించి ఇంకా మనము శిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో కూడా చూస్తాం. 5వ అధ్యాయము 1లో, నీవు ధనము మీద ఆధారపడకము, డబ్బుతో నాకు స్వయం సమృద్ధి కలదని అన్నీ కలవు అని తలపకము, నీవు కోరుకున్నదెల్లా సంపాదించ యత్నము చేయకము, నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకము. కనుక మనం గుర్తుకు పెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదం మూలం ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే డబ్బు ఉంటే ఈ ప్రపంచంలో మనం ఏవైనా సాధించాలని అనుకోవచ్చు. కానీ ఈ లారెన్స్ అనుకున్నాడు, దైవం ఉంటే నేను సమస్తాన్ని సాధిస్తాను. కనుక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బు కాదు, దేవుడే ప్రధానం. దేవుడు నీకు ఉండేటప్పుడు ఆటోమేటిక్గా దేవుడే నీకు ఆ యొక్క ధనాన్ని, ఆస్తిని, సంపదను, పేరు ప్రఖ్యాతులను కూడా ఇస్తాడు. కనుక ఇది మనం గుర్తుపెట్టుకొని మన అనుదిన జీవితంలో కూడా క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే ఆ యొక్క పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చి మన కోసం తన యొక్క ప్రాణమును, తన యొక్క శరీరమును, తన యొక్క ఆస్తి అయినటువంటి మన కోసం త్యజించున్నాడో, మనము పరలోకములో ఆ యొక్క ధనాన్ని పొందాలంటే, ఆ నిత్య జీవము పొందాలంటే ఈ లోకములో మన యొక్క శారీరక వాంఛలను త్యజించాలి పునీత లారెన్స్ గారి వలె. కనుక ప్రతి ఒక్కరము కూడా గుర్తుపెట్టుకొని క్రీస్తు ప్రభువే నా ధనము, క్రీస్తు ప్రభు కోసము నేను నా యొక్క ప్రాణమునైనా ఇస్తాను. జస్టిన్ ద మార్టర్ అనే ఆ యొక్క పునీతుడు అంటారు, పునీతుల యొక్క రక్తమే శ్రీసభకు విత్తనము లాంటిది. ఈ శ్రీసభ ఇప్పుడు వరకు ఇలా కొనసాగుతూ ఉందంటే అనేక మంది పునీతులు తన యొక్క ప్రాణాలను కూడా క్రీస్తు కోసం మరి దారపోస్తున్నారు. నీవు నేను కూడా కొన్నిసార్లు చిన్న చిన్న కష్టాలు మన యొక్క కుటుంబ జీవితంలో లేక మీ యొక్క సంసార జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చేటప్పుడు క్రీస్తుని వైపు చూడాలి. క్రీస్తే మనకు ఆధారం. ఆ యొక్క క్రీస్తు ప్రభుని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేను కూడా నీ యొక్క శ్రమలలో పాలు పంచుకునే భాగ్యాన్ని పునీత లారెన్స్ గారికి ఇచ్చినట్లు మాకును దయచేయండి అని ఈ దివ్య పూజా బలిలో మనలను మనము సమర్పించుకొని మన యొక్క జీవితాలను ధన్యం చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని నిరంతరంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఫలింపజేయుదురుగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను.
పోన్స్ పిలాతుని అధికారంలోనై పాటుపడి శ్రమ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి కలాపిత అయిన సర్వేశ్వరుని ఇప్పుడు ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క దానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి. సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి. ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత లారెన్సు ఉత్సవ సందర్భమున మేము సంతోషముతో సమర్పించు అర్పణలను అనురాగముతో స్వీకరింపుము. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా రక్షణకు ఉపకరించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వేద సాక్షి అయిన పునీత లారెన్సు క్రీస్తు వలె నీ మహిమ కొరకు తన రక్తమును దారవోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో నేకమై మేము భూమిపై నిన్ను నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకమంచుకునం. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొను, వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరీమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత లారెన్స్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక జపాన్ని భక్తితో జపించుకుందాం. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్.
ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకునరారే దైవ జనమా, లోకునరారే దైవ జనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత లారెన్స్ ఉత్సవము నాడు నీ దివ్యాహారముతో పోషింపబడి ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. ఈ పునీతుని బాధ్యతాయుత సేవల గౌరవార్థము మేము సమర్పించు బలి మాయందు నీ రక్షణ అనుగ్రహమును అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవిత యానములో మా తోడుగా నిలువువమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవిత యానములో మా తోడుగా నిలువువమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు. మధురమే నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మా, జీవిత యానములో తోడుగా నిలు